బర్డ్స్ అన్నీ అలాగే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే కొన్ని బర్డ్స్ ఏం చేస్తారంటే ఆ గుడ్లని కూడా సరిగ్గా పట్టించుకోవు. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే హ్యాండ్ రైడింగ్ చేస్తాము. సో హ్యాండ్ రైడింగ్ ఏంటి అంటే అది బర్డ్స్ అయినా యానిమల్స్ అయినా ఏదైనా వాళ్ళ తల్లి చూడలేనప్పుడు ఒక కీపర్ కానీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ కానీ హ్యాండ్ రైడింగ్ చేస్తారు. అర్థమైందా? సో హ్యాండ్ రైడింగ్ అనే వర్డ్ గుర్తు పెట్టుకోండి, ఇది చాలా యూస్ఫుల్ మనకి. సో ఇప్పుడు మీరు చూసిన బర్డ్ బ్లూ గోల్డ్ మెక్కావ్. సో మెక్కావ్స్ అంటే మనకి చాలా చాలా అందమైన బర్డ్స్ ఇవి. సో మన ఇంట్లో కూడా మెక్కావ్స్ని పెంచుకుంటారు. మీకు తెలిసి ఇది బయట మెక్కావ్ ఒకటి అమ్మితే 2 నుంచి 4 లక్షల వరకు ఉంటుంది పక్షి. తెలుసా? 2 లక్షలు చాలా ఎక్కువ కదా. సో చాలా కాస్ట్ ఉంది, దానికి చాలా మంచి డిమాండ్ కూడా ఉంది అబ్రాడ్ కంట్రీస్లో కానీ ఇక్కడ కానీ పెట్ షాప్స్లో కానీ. దాని ఫెదర్స్ చూసారంటే చాలా అందంగా ఉంటాయి, బ్లూ టు గ్రీన్ కలర్ ఫెదర్స్ ఉంటాయి. కరెక్ట్గా బీక్ దగ్గరకు వచ్చేసరికి ఎల్లో షేడ్లో ఉంటుంది. ఓకే, ఎక్కువగా ఈ మెక్కావ్స్ వచ్చేసి క్యాష్యూ తింటారు. క్యాష్యూ అంటే జీడిపప్పు, తర్వాత వాల్నట్స్. సో ఇలాంటివి ఎక్కువగా తినడానికి ఇష్టపడతాయి అన్నమాట. ఈ పక్షులు వేరే పక్షులకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. బీక్ చూసారనుకోండి చాలా షార్ప్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది బీక్. బీక్ అంటే ఏంటి? బీక్ అంటే ఏంటి? ఫుడ్ తింటారు కదా, దాని నోటిని బీక్ అంటాము అనమాట. సో తినేటప్పుడు ఏంటి అంటే చాలా షార్ప్ ఉంటుంది. ఎంత షార్ప్నెస్ అంటే ఇప్పుడు ఈ విండో ఉంది కదా, ఆ విండో చక్కగా కొట్టేసే అంత బలమైన బీక్ ఉంటుంది. సో దానికి చాలా షార్ప్నెస్ ఎక్కువ, ఇంకా లైఫ్ స్పాన్ కూడా ఎక్కువే ఆ మెక్కావ్ బర్డ్కి. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే మేము హ్యాండ్ రీడింగ్ చేసాము. హ్యాండ్ రీడింగ్ అంటే ఆ గుడ్లు తీసుకొని ఇంక్యుబేటర్. సో ఇంక్యుబేటర్ మీరు చూసారా వీడియోలో? ఒకసారి చూద్దాము. సో ఇది ఇక్కడ మీరు ఇంజెక్షన్లో చూస్తున్నారు. ఇదేంటంటే ఫీడ్. సో ఫీడ్ ఏంటి అంటే ఇది A19 బర్డ్ ఫీడ్ అని అంటాము. ఓకే, సో బర్డ్స్ అన్నిటికీ ఒక ఫీడ్ ఉంటుంది. ఫీడ్ ఫార్ములాస్ ఉంటాయి, ప్రోటీన్స్ వైటమిన్స్ ఇవన్నీ కలిపి ఒక ఫీడ్గా తయారు చేస్తాయి. సో అది ఫీడ్. సో దానికి అక్కడ బర్డ్ చూసారా, ఇది చూసారా? ఇంకా ఫెదర్స్ కూడా ఏం డెవలప్ అవ్వలేదు పూర్తిగాను, చాలా చిన్నగా ఉన్నది. అండ్ ఆ చిన్న కప్లో మేము పెట్టాము అనమాట. ఇప్పుడు చాలా పెద్దదైపోయింది, మీకు ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను. సో దానికి ఫీడింగ్ కూడా చూసారా చాలా కష్టం అనమాట. అది ఇంజెక్షన్. సో 5 ml ఇంజెక్షన్స్ ఉంటాయి అనమాట, ముఖ్యంగా బర్డ్ ఫీడ్స్. సో A19 అని న్యూట్రిషన్ ఫార్ములా ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మనం ఫీడ్ ఏమో పెడతాం బర్డ్కి. సో అది కూడా చేతుల ద్వారా పెట్టరు డైరెక్ట్గా, ఇలా ఇంజెక్షన్స్ యూజ్ చేయాలన్నమాట. ఎందుకు డైరెక్ట్గా మనం పెట్టవచ్చు కదా, ఎందుకు అలా ఇంజెక్షన్స్ యూజ్ చేయాలి మనం? హెల్త్ ప్రాబ్లం. ఇంకా ఇంకేం వస్తాయి? బలం రాదు. సరే, రావాలని అది పడుతున్నాము. ఇంకా దాని నోరు చూసారా? దాని నోరు చాలా చిన్న నోరు చిన్నదైనప్పుడు మనం గిన్నెతనానికి ఏదైనా పెట్టలేము కదా. సో అందుకు చిన్న ఇంజెక్షన్ యూజ్ చేస్తాం. ఆ ఇంజెక్షన్ కూడా ఇదిగో నా చెయ్యి అంత సైజులో ఉంటుంది ఆ ఇంజెక్షన్ కూడా. సో అది అన్నమాట. సో ఇది ఉంది కదా, ఈ బాక్స్లో ఉంది కదా, దాన్ని ఇంక్యుబేటర్ అంటాము. సో ఇది ఇంక్యుబేటర్లోని పెడతాం అనమాట. చిక్ని కూడా హ్యాచ్ అయిపోయిన చిక్ని కూడా ఇంక్యుబేటర్లో పెడతాం, ఎందుకంటే దానికి వామ్ టెంపరేచర్ కావాలి, చల్లదనంలో అవి ఉండలేవు అనమాట. నార్మల్గా బయట అనుకోండి ఏం చేస్తారు, మదర్ బర్డ్స్ ఏం చేస్తాయి, వెళ్ళి దాని మీద కూర్చుంటాయి, దాన్ని పట్టుకుంటాయి. సో ఇక్కడ మనం అలా చేయడానికి అవ్వదు కదా, అందుకు మనం ఆర్టిఫిషియల్ ఇంక్యుబేటర్ యూజ్ చేస్తాము. ఇంక్యుబేటర్ బర్డ్స్ అన్నిటికీ యూజ్ చేస్తాం, ఇంకా యానిమల్స్కి కూడా యూజ్ చేస్తాం. సరేనా? ఏంటది? గట్టిగా ఇంక్యుబేటర్
అంటే ఏంటి? వార్మ్ చేస్తాయి. టెంపరేచర్ ఒక వార్మ్ టెంపరేచర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే హ్యాండ్ రేరింగ్. సో హ్యాండ్ రేరింగ్ అంటే ఏంటి చెప్పండి. ఈ రోజు ఈ రెండు పదాలు నేర్చుకోండి, హ్యాండ్ రేరింగ్, ఇంక్యుబేటర్. ఇంక్యుబేటర్ ఎలాగో తెలుసు మీకు. హ్యాండ్ రేరింగ్ అంటే ఓకే సరే కరెక్ట్. ఇంకా హ్యాండ్ రేరింగ్ అంటే ఇప్పుడు తల్లి వాళ్ళ పిల్లల్ని పెంచడానికి నిరాకరించినప్పుడు వాళ్ళు చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? మనమా లేకపోతే మదర్ చూసుకుంటారు? మదర్. మనం చూసుకుంటాము, దాన్ని హ్యాండ్ రేరింగ్ అంటాము. మనం చూసుకున్నప్పుడు మన చేతులతో పెంచుతున్నాం దాన్ని. హ్యాండ్ అది. రేరింగ్ అంటే ఏంటి? రేరింగ్ అంటే పెంచడం. ఓకే, హ్యాండ్ రేరింగ్ మన చేతుల ద్వారా పెరుగుతారు అనమాట. అందుకు మనం హ్యాండ్ రేరింగ్ అని పిలుస్తాం. సో ఇంక్యుబేటర్ అంటే ఏంటి? ఇంక్యుబేట్ చేయడం. ఇంకా సర్టన్ టెంపరేచర్ ప్రొవైడ్ చేయడానికి. ఓకే, హ్యాండ్ రేరింగ్ అంటే మనం ఎప్పుడు పెంచుతాము? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే నైస్. మీరు ఇది నేర్చుకోండి ఈ రోజుకి. మాకు ఇంకేమైనా ఉన్నాయమ్మా? కొన్ని చిక్స్ లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఇందులోని న్యాచురల్ గా అదే ఆ పెంకుని పగులు పెట్టుకొని వస్తుంది. కొన్ని బర్డ్స్ ఏమవుతుంది అంటే వాళ్ళకి అంత బలం ఉండదు అనమాట. ఆ పెచ్చు ఉంది కదా, ఆ పెచ్చు పగులు కొట్టడానికి కూడా అంత బలం ఉండదు. సో చిన్న చిన్నగా చాలా కష్టపడుతూ ఉంటారు. సో సర్టెన్ టైం ఉంటుంది, కొన్ని రోజులనే ఉంటాయి, లైక్ 30 నుంచి 50 రోజులు అలా ఉంటాయి. సో ఆ టైం క్రాస్ అయినా కూడా ఆ బర్డ్ బయటకు రావడానికి చాలా కష్టపడుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ లోపల ఇది ఉంది. సో నమ్మలుగా కొట్టుకొని రావడానికి కూడా దానికి బలం ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ జాగ్రత్తగా తీసుకొని ఆ గుడ్డిని చిన్న పెంకు తీస్తాము. చిన్న పెంకు తీసి దానికి హెల్ప్ చేసేవారు అనుకోండి, అదే వచ్చేస్తుంది బయటికి. సో ఇది కూడా మీరు నార్మల్గా ఎగ్స్ తీసేసుకొని చేయనవసరం లేదు. మీరు నార్మల్గా ఎగ్ తీసుకున్నారు అనుకోండి, ఒక చెవిలో పెట్టుకొని సౌండ్ వినండి. అది పూర్తిగా డెవలప్ అయిపోయిన వెంటనే అది లోపల నుంచి సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వినబడగానే మీకు అది ఇంకా ఇబ్బంది పెడుతూ ఉన్నది అనుకోండి, చిన్న పెంచి తీసారు అనుకోండి, అది ఈజీగా వచ్చేస్తుంది బయట. కొన్ని ఎగ్జాంపుల్ సో అవి ఏం చేస్తాయంటే డైరెక్ట్గా పెంచి పగలగొట్టుకొని వచ్చేస్తాయి. ఓకే, సో మేము హ్యాండ్ రీడింగ్ చేసే టైంలోని కొన్ని బర్డ్స్కి మేము ఇలాగ డాక్టర్ ఏం చేశారంటే జూలో డాక్టర్ బాను అని ఉన్నారు సార్. సో సార్ యూజువల్గా ఈ హ్యాండ్ రీడింగ్ అవి చేస్తారనమాట. కొన్ని ఎగ్స్ న్యాచురల్గా అవే పెచ్చు పగలు కొట్టుకొని వచ్చాయి. కొన్ని ఎగ్స్ అయితే రావడానికి చాలా ఇబ్బంది పడ్డాయి. అలాంటప్పుడు చిన్న పెచ్చు తీసారు అంతే. సో వంతలు అవే ఇంకా బయటకు వస్తాయి. ఓకేనా? సో రాగానే ఫీడ్ ఏం చేస్తారంటే నార్మల్గా రాగానే ఏం చేస్తాయి పక్షులు? ఏం చేస్తాయి? పడుకుంటాయా? పడుకుంటాయా? ఇంకా ఇంకేం చేస్తాయి? నడవడానికి బలం ఉండదు. అందరూ చూసి బౌల్లోని స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. కొంచెం ఫీడ్ తీసుకున్నాక అప్పుడు లేస్తాయి. అలా డేస్ పెరిగే కొద్దీ ఫెదర్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఓకేనా? ఇది ఏ బర్డ్ ఇంతకి? మెకావ్, బ్లూ గోల్డ్ మెకావ్. ఓకేనా? బ్లూ గోల్డ్ మెకావ్.
పక్షితో కూడా. ఓకేనా మ్యామ్? ఏదైనా యాక్టివిటీ చేద్దామా? National Birds Day. National Birds Day is celebrated to love and protect our beautiful birds. Birds make our wonderful, colorful with their flying feathers and sweet songs. They build nests on trees and take care of their little babies. Birds help nature by eating insects and spreading seeds. Some birds fly high in the sky, while others hop on the ground. We should never hurt birds or destroy their nests. Giving birds water and grains helps them stay safe and happy. Birds are our friends and keep our environment healthy. Watching birds teaches kindness and care for nature. Let us promise to protect birds every day, not just National Birds Day. వాటర్ అన్ని స్పీషీస్కి ఇంపార్టెంట్. నోవా? ఎస్. సో వాటర్ ఒక ఎలిమెంట్. సో అక్కడ ఏం చేస్తుందంటే యాక్షన్, ఒక యాక్షన్ చేస్తుంది. నార్మల్గా వెళ్ళి నించోలేదు బర్డ్, జస్ట్ ఒక యాక్షన్ చేస్తుంది వాటర్ తాగుతున్నట్టు. అంటే బర్డ్ ఈజ్ సేవింగ్ ఇట్స్ ఫర్ ద సర్వైవల్ అన్నమాట. అది బ్రతకడానికి ఒక వాటర్ కూడా సేవిస్తున్నట్టు ఒక పొట్ట ఉంది. సో అందుకే ఇది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే రిఫ్లెక్షన్. చూసారా? సో రిఫ్లెక్షన్ కూడా లైక్ కొంచెం మిర్రర్ లాగా. సో హీస్ ఫోటోగ్రాఫర్, హీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ మోర్ క్లియర్. ఎక్కువ కదలదు కదా, వాటర్ కదిలిపోతే ఏంటవుతుంది? ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్ వస్తుంది. కదిలినప్పుడు క్లారిటీ ఉండదు. అక్కడ కొంచెం క్లియర్గా ఉందా లేదా, పైన ఎలాగుందో దాని ఆల్మోస్ట్ అలాగే ఉందా తెలుస్తుంది కదా. కింద కూడా దాని అని, లేదంటే ఇలా బిజిగా లేదు. అందుకు సో రిఫ్లెక్షన్ ప్రాపర్గా ఉంది కాబట్టి దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారంట. చాలా బాగా తీశారండి. ఓకే, సెకండ్ ప్రైజ్ చూపిస్తున్నాను చూడండి. ఇది సెకండ్ ప్రైజ్. ఇది ఎందుకు సెకండ్ ప్రైజ్ వచ్చిందో అక్క చెప్తుంది. సో దీంట్లో ఏంటి అంటే హాబిటేట్ కవర్ అయి ఉంది. హాబిటేట్ అంటే ఏంటి? ఉండే ప్లేస్, ఆవాసం. ఆవాసంని హ్యాబిటేట్ అంటాము. ఓకే, సో ఇక్కడ హ్యాబిటేట్ అంటే ఏమేమి ఉన్నాయి చెప్పండి? లీవ్స్ ఇంకా స్టెమ్స్ రెండు కలిపి చెట్టు అవుతుంది. సో చెట్టు మీద దాని యొక్క ఆవాసంలోని ఉంది. ఓకే, సో ఇది హ్యాబిటేట్ కోసం అని ఇది సెలెక్ట్ చేసాం. సో ఇది సెకండ్ ప్రైజ్. సో ఓకే, థర్డ్ ప్రైజ్ ఎందుకు వచ్చిందో చూద్దాము. ఇంకోటి సెకండ్ దాని ప్రైస్ లో ఇంకోటి కూడా ఉంది. న్యాచురల్ దీంట్లో న్యాచురల్గా ఉంది. ఓకే, ఇది థర్డ్ ప్రైజ్. ఇది ఎవరు తీశారు? నిత్యానా? ఓకే, ఇది ఎందుకు థర్డ్ ప్రైజ్? సో ఇది ఏ పిజన్? ఇది రాక్ పిజన్ అంటాము. ఓకే, సో ఇక్కడ చూసారా మీరు ఏముంది? ఫుడ్. జనరల్గా మనం వేయకూడదు ఫుడ్, కానీ ఏం చేస్తాము, పక్షులు కదా అని అందరం వేస్తాము. సో అది కూడా లైక్ ఫీడ్తో పాటు బర్డ్ ఉంది కాబట్టి ఇది సెలెక్టెడ్. అండ్ మోర్ ఓవర్ జనరల్గా పీజన్స్ ఏం చేస్తాయంటే ఫీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పీజన్ వచ్చింది అనుకోండి, మిగతా బర్డ్స్ కూడా ఫాలో అయ్యి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, మిగతా పీజన్స్ కూడా వచ్చేస్తాయి. సో అబాండెంట్ ఫుడ్, అబాండెంట్ అంటే ఎక్కువగా ఈ బియ్యము ఇవన్నీ ఎండబెడతాం కదా మేడ మీద, సో అవన్నీ ఆపియండి. సో అలా చేయకూడదు. ఓకే, సో అలా చేయకూడదు. కానీ ఎందుకు సెలెక్ట్ చేసామంటే ఇది కొంచెం క్లారిటీగా ఉంది, ఇంకా ఫీడ్ కూడా ఉంది. జనరల్గా అయితే మనం ఫీడ్ ఇవేమి వేయకూడదు. ఈ బర్డ్కి వేసాం అనుకోండి, అవి తినేసి అక్కడే షిట్ అవన్నీ వేసేస్తాయి. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే, ఎక్కువ ఇన్ఫెక్షన్ కూడా స్కిన్ రిలేటెడ్, తర్వాత లంగ్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా? సో పిజన్స్ ఎప్పుడు పెంచకండి. ఓకే, మేడ మీదకి వచ్చినా అవి తరిమియండి, ఫీడ్ పెట్టి రమ్మని చెప్పకండి.
ఓకేనా? ఓకే, ఇప్పుడు ప్రైజెస్ వచ్చిన వాళ్ళు రండి అక్క దగ్గరికి. వెళ్ళు. నేను ప్రైజెస్ ఏం తాగలేదు. మూమెంట్ ఇవ్వకండి, ఇలాగే ఉంచండి చెప్తాను. అయితే మూమెంట్